నమస్కారం వెల్కమ్ టు సష టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రెడీమేడ్ షాప్ ఓనర్స్ రిటైల్ వ్యాపారస్తుల సమస్యలను గుర్తించి సహకరించాలని కోరిన ది నంద్యాల రెడీమేడ్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి రాకపోకలకు ఇబ్బందులు గురిచేస్తే న్యాయం కోరిన వారిపై కేసులా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు బ్రాహ్మణులను కించపరిచిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు అహోబిలం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దేవస్థానం ఆపరేషనల్ డెవలప్మెంట్ అడ్వైజర్ డాక్టర్ సాయిరాజ్ నేత్రపర్వంగా మహానందీశ్వరుడి తెప్పోత్సవం అహోబిలం క్షేత్రంలో నూతన గరుడ విగ్రహాన్ని ఆవిష్కరించి పూజ చేసిన అహోబిలం 45వ పీఠాధిపతి స్వామివారు నంద్యాల పట్టణంలో రోజురోజుకు రెడీమేడ్ వ్యాపారస్తుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆన్లైన్ వ్యాపారాలు షాపింగ్ మాల్స్ వంటివి రావడంతో రెడీమేడ్ రిటైల్ వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వ్యాపారాల్లో నష్టపోతున్నారని దుకాణాలకు రెంట్లు కట్టుకోలేని పరిస్థితికి వచ్చిందని ఇటువంటి పలు సమస్యలను గుర్తించి దుకాణదారులు రెంట్లను తగ్గించాలని కోరారు. నంద్యాల రెడీమేడ్ మర్చెంట్ అసోసియేషన్ మిత్రులకు శ్రేయోభిలాషులకు స్నేహితులకు ఫ్రెండ్స్కి ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఈ రోజు ఏర్పాటు చేయడం ఏంటంటే మనం షాపుల గురించి అర్థం తగ్గించడానికి మన వ్యాపారాలు మన పరిస్థితులు బాగలేవని మన కష్ట సుఖాలు చెప్పుకున్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఒక్కొక్క షాపులో ఇక్కడ గుమ్మస్తాలు పెట్టుకొని కోట్ల రూపాయల సరుకులు పెట్టుకొని మనము డిస్కౌంట్లు అమ్ముతుంటే మనకే గిట్టండి. ఏదో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నాను ఆర్థిక చట్ట పైకి వేయగానే జనం ఓడో అని పోయి మనం బ్రాండెడ్ కాకుండా చెత్త బట్టలు తీసుకొచ్చుకొని దానికి పులి కాకుండా మీ డబ్బులు మీరు సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను. మనం ఉన్నాము, మన షాపులు పెట్టాము. మన షాపులు అంటే ఏంటి, అన్ని బ్రాండ్స్ చిక్కుతాయి. కారణం ఏంటంటే మనకు లోకల్ వ్యాపారం చుట్టుపక్కల పల్లెల వాళ్ళు వస్తారు కాబట్టి ఏం సార్ రఘు గారి శాంతి తీసుకెళ్ళాలి బాగలేదు, షర్ట్ తీసుకెళ్ళి బాగలేదు, చీర తీసుకెళ్ళి బాగలేదని వాళ్ళు మనం చెప్పుకుంటే మనం అడ్జస్ట్ అవుతుంటాము. ఎక్కడో ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు తీసుకొచ్చుకొని ఎక్కడో పెద్ద షాపింగ్ వెళ్ళి మనం కొనేటప్పుడేమో ఒక అమ్మాయి ఉంటుంది, మనం రిటర్న్ తీసుకెళ్ళినప్పుడేమో ఏ అమ్మాయి మన మాకు తెలియదు అంటారు. ఆ సంస్థలు ఆ యొక్క షాపులకి అయితేనేమి వాళ్ళ గుమాస్తాలు ఏంది, వాళ్ళ కరెంట్ ఏంది, వాళ్ళ ఇదేంది వాళ్ళకే గిట్టకపోతే వాళ్ళకే అట్లా గిట్టుతుంటే మన షాపులు మనం ఎందుకు గిట్టకపోతున్నాయి? చిన్న కొంచెం సెన్స్ ఆలోచన చేయండి. 100 మంది ఉన్న చోట 10 మంది ఫుడ్ 100 మంది సరిపోతా, 10 మంది ఉన్న చోట 8 మంది వస్తే వాళ్ళ సరిపోతుందా? ఆలోచన చేసుకోండి. ముఖ్యంగా ఇలా మనం సమావేశమైన కారణం ఏమంటే అందరికీ తెలుసు, నంద్యాలలో గత 4-5 ఏళ్లుగా మన రెడీమేడ్ వ్యాపారాలు చాలా అతలాకుతలమయ్యి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మన కరోనా సమయం నుంచి లాక్డౌన్ కారణంగా అయితేనేమి వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడి కరోనా టైంలో అదొక గాయం అనుకుంటే ఆ గాయం మీద పుండు మీద కారం చల్లినట్టుగా పట్టణంలో విచ్చలవిడిగా కార్పొరేట్ మాల్స్ రావడం మూలంగా వ్యాపారాలు పూర్తిగా కుదేలయ్యి నెలకొక షాప్ లాగా సంవత్సరానికి 40-50 షాపులు మూతపడే పరిస్థితికి వచ్చినాము. కాబట్టి కారణము షాపింగ్ మాల్ అనేకం కావచ్చు. ప్రస్తుతం నంద్యాల జనాభా దాదాపుగా 3 లక్షలు. ఇందులో 1.5 మంది రెడీమేడ్ కొనడం జరుగుతుంది. అందులో కూడా 1.5 మందిలో 1 లక్ష మంది అంతా ఆన్లైన్ షాపింగ్ మొగ్గు చూపుతున్నారు. దాంట్లో మిగతా 40,000 మంది కూడా ఇప్పుడు వచ్చిన షాపింగ్ మాల్ మీద ఎగబడుతున్నారు. మిగతా 10,000 మందిని నంద్యాలలో ఉన్న స్థానిక 300 షాపుల వాళ్ళు పంచుకుంటున్నారు. ఇది ప్రస్తుతం చాలా ఘోరమైన పరిస్థితి నడుస్తుంది నంద్యాలలో. ఆ 10,000 మందిలో మన స్థానిక వ్యాపారాల షాపులకు వచ్చినా కూడా ప్రజలు మీ దగ్గర ఏం ఆఫర్లు ఉన్నాయి, 1000కి ఎన్ని షర్ట్లు ఇస్తారు, 1000కి ఎన్ని ప్యాంట్లు ఇస్తారని అడగడం మొదలు పెట్టినారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాగే ఉంటే నంద్యాలలో వ్యాపారాలు ఇంకా పూర్తిగా దీనస్థితికి వచ్చేస్తాయి. నంద్యాల అభివృద్ధి ఆగిపోతుంది. దయచేసి ఈ విధానానికి స్వస్తి పలకాలి. పెళ్లిళ్ళు పండగలు ఉంటే కూడా కరోనా అంటుకుంటుందని తెలిసినా కూడా మన రెడీమేడ్ వ్యాపారస్తులు షాపులు తీసి అందరికీ బట్టలు అందించినారు. గత 30 ఏళ్లుగా కూడా నంద్యాలలో గణేష్ పండుగకైనా గానీ, దసరా పండుగకైనా గానీ, దర్గా ఉర్సులకైనా గానీ అత్యధికంగా చందాలు ఇచ్చి పండుగలు బాగా జరుపుకోనికి ప్రోత్సహించింది రెడీమేడ్ వ్యాపారస్తులు, స్థానిక వ్యాపారస్తులు. భవిష్యత్తులో
చిన్న చిన్న అంగళ్ళు వాళ్ళు నిలబడే పరిస్థితిలో రాగలుగుతాము. లేదంటే అన్ని ఓన్లీ షాపింగ్ మాల్ తప్ప ఏం జరగవు. నంద్యాలలో అన్ని అంగళ్ళు ఖాళీ అవుతాయి. ఓన్లీ షాపింగ్ మాల్లకు ఆన్లైన్ వ్యాపారాలు జరుగుతాయి. స్థానికంగా మనకు ఎటువంటి డబ్బు తిరగడం ఉండదు. ఫ్యూచర్ లో మనం ఊరు ఇడిచి పోవాల్సి వస్తుంది. దయచేసి షాపింగ్ మాల్ లో బిల్డింగ్ ఓనర్లకు ఒకటే విన్నపి చేస్తున్నాము. ఖచ్చితంగా మీకు ఇది ఇబ్బంది అవుతుంది. కొన్ని బిల్డింగ్ ఓనర్లు ఈ అద్దెల మీదనే బ్రతికే వాళ్ళు ఉన్నారు. దయచేసి మా కోసం ఒక 30% తగ్గించుకోండి. తగ్గించి మాలో మీరు భాగస్వాములు కాండి, కానీ మమ్మల్ని ఆదుకోండి అని విన్నపి చేస్తున్నాం. రెడీమేడ్ అసోసియేషన్ తరఫు నుండి అందరికీ స్వాగతం. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారాలు. ఈరోజు నంద్యాలలో వ్యాపారాలు అగమ్య గోచరంగా తయారయ్యాయి. దీనికి ముఖ్య కారణము ఇందాక మిత్రులు చెప్పినట్టే. అయితే కొంతమంది షాప్ ఓనర్స్ సహృదయంతో ఆల్రెడీ కొంతమందికి రెంట్లు తగ్గిస్తూ ఉన్నారు, తగ్గించారు కూడా కొంతమంది. వాళ్ళ పేర్లు మేము అది మీకు ఇస్తాం. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి వ్యాపార ఒరవడిలో రెంట్లు కట్టుకోలేక రిటైల్ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి షాప్ ఓనర్స్ అందరికీ ఒకే ఒక విన్నపం మా రెడీమేడ్ అసోసియేషన్ నుండి, దయచేసి షాప్ రెంట్లలో మీరు పెంచకుండా తగ్గిస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇలాగే కొనసాగుతూ వ్యాపారాలు చేసుకుంటూ 10 మందిని వాళ్ళు కూడా బతికించుకుంటూ వాళ్ళు బతుకుతూ నంద్యాల ఆర్థిక వ్యవస్థను కొంచెం బలోపేతం చేసేదానికి దోహదపడతారు. దయచేసి షాప్ ఓనర్స్ అందరికీ ఒకే ఒక విన్నపం, దయచేసి మీరు షాప్ రెంట్లు తగ్గించి వాళ్ళని ముందుకు నడిపించాలని రెడీమేడ్ అసోసియేషన్, మర్చెంట్స్ అసోసియేషన్ తరఫు నుండి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితిని అధికారులకు తెలియజేస్తే న్యాయం చేయలేదని, తమపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని సాయిబాబా నగర్ ప్రాంత బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని ఫేక్ వీడియోలను సృష్టించుకుని పోలీస్ స్టేషన్లో తప్పుడు సమాచారంతో మహిళలైన తమపై కేసులు పెట్టడం అన్యాయమని, తమకు న్యాయం చేయాలని మంత్రి ఫరూక్ ను మరియు జిల్లా ఉన్నత స్థాయి అధికారులను బాధితులు వేడుకుంటున్నారు. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లోని గణేష్ అనే వ్యక్తి అన్యాయంగా అక్రమంగా రోడ్డుపై అడ్డంగా గోడ కట్టి రాకపోకలకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, గోడను తొలగించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, డిఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులను కలిసి వినతి ఇవ్వడం జరిగిందని, అయితే ఇంతవరకు తమకు న్యాయం చేయలేదన్నారు. న్యాయం చేయకపోగా గణేష్ అనే వ్యక్తి అతని ఇంటిపై తాము దౌర్జన్యానికి వచ్చామని, మహిళలమైన 10 మందిపై అలాగే 25వ వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ పై 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఫేక్ వీడియోలు సృష్టించి తమపై అన్యాయంగా కేసులు బనాయించేందుకు కుట్రలు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, తమకు తగిన న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు. మేము సాయిబాబా నగర్ నుంచి వచ్చాము. 25వ వార్డు రోడ్డు గురించి మాట్లాడుతున్నాను. ఆ రోడ్డుకి అక్రమంగా ఒక రూమ్ అయితే వేశారు. అక్కడ ఆటో కూడా రావడానికి లేదు. మా నాన్నగారికి అయితే పెరాలసిస్ వచ్చింది. తను నడవలేడు కూడా. మొన్న నైట్ 11:30కి హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మేము చాలా ఇబ్బంది పడ్డాము. దయచేసి దీని గురించి కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. మేము రోడ్డు గురించి అడుగుతున్నందుకు 11 మంది మీద కేసు పెట్టారు. మా వార్డు కౌన్సిలర్ మీద కూడా కేసు పెట్టారు. మేము రోడ్డు వేసాక తను ఇల్లు కట్టాడా, ఇల్లు కట్టాక తను రోడ్డు వేసాడా, దాని గురించి మేము అడుగుతున్నాము. రాజేశ్వరమ్మ, సాయిబాబా నగర్ 25వ వార్డు నుంచి వచ్చాము. ఆ గణేష్ అనే అతను రోడ్డు కోసము రోడ్డు మీద అక్రమంగా ఇల్లీగల్ గా గోడ కట్టినాడు. మేము రోడ్డుకి అడ్డంగా గోడ కట్టడము అన్యాయము, మాకు అది తీసేయండి అని అడిగితే మేము అతను తిట్టకున్నా కొట్టకపోయినా మా మీద ఈ రోజు కేసు పెట్టి ఈ పోలీస్ స్టేషన్ పిలిపించారు. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, తర్వాత కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, తర్వాత చైర్మన్ గారికి వెళ్ళాము. అన్ని విధాలుగా ఇది జరిగి కూడా 6 నెలలు 3 నెలలు అయితే ఈ రోజు అక్రమంగా మేము తిట్టకున్నా కొట్టకపోయినా అతను వాళ్ళ ఇంటి మీదకి పోకపోయినా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెట్టి ఈ పోలీస్ స్టేషన్ పిలిపించడము ఇది న్యాయమే అని అడుగుతున్నాం. మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని అందరినీ కోరుతున్నాం. మాకు న్యాయం చేయాలని. నమస్కారం. ఈరోజు 2 టౌన్ దగ్గరికి రావడం జరిగింది. ఒక అతను గణేష్ అని సాయిబాబా నగర్ లో 25వ వార్డులో అక్రమంగా ఒక రూమ్ కడతా ఉన్నాడు. నేను ఆల్రెడీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. చైర్మన్ గారికి, మంత్రి గారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎలాంటి ఫలితం లేకుండా ఉంది. అతను ఏ సంబంధం లేకుండా మా మీద కేసుగా 11 మంది మీద కేసు, మా పేర్లు కూడా తెలియదు అతనికి, 11 మంది మీద కేసు కట్టడం జరిగింది.
మమ్మల్ని ఈరోజు చూడటం దగ్గరికి ఎస్ఐ గారు పిలిపించారు. మాకు ఒత్తిళ్లు ఉన్నాయండి, దయచేసి మీరు ఆధార్ కార్డులు ఇవ్వండి, మీరు సంతకం పెట్టిపోండి, మీ మీద కేసు కట్టినామని చెప్తా ఉన్నారు. వీళ్ళు మేము ఆధార్ కార్డులు మేము తప్పు చేసినాము ఆధార్ కార్డులు ఇవ్వడానికి? మేము రోడ్డు కోసం అడుగుతా ఉంటే వీళ్ళు రోడ్డుకు అడ్డంగా కడతా ఉంటే దాన్ని తీపించే బాధ్యత మినిస్టర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ, చైర్మన్ గారికి కానీ లేదా అని వీళ్ళు అడుగుతా ఉన్నారు. సార్ దయచేసి ప్రజలకు న్యాయం చేయమని ప్రజల తరఫున నేను చెప్పడం జరిగింది. దయచేసి నన్ను అర్థం చేసుకోమని వార్డు కౌన్సిలర్ గా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను వచ్చి అడుగుతా ఉన్నాను సార్. దాంట్లో నా పేరు కూడా చేర్చడం జరిగింది. అలాగే 10 మంది మహిళల పేర్లు కూడా అతను చేర్పించాడు. వాళ్ళకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. విషయంలో కౌన్సిల్ లో కూడా 2-3 నెలలు జరుగుతా ఉంది. నేను వాయిస్ ఇచ్చాను కౌన్సిల్ లో కూడా. దానికి కూడా ఆఫీసర్లు ఎలాంటి కాలువ మీద మెట్లు వేసినాడు. కాలువ మీద మెట్లు తీయమన్నా గానీ మున్సిపల్ ఆఫీసులో పలికే పరిస్థితులు లేదండి. చైర్మన్ కూడా బాధ్యత లేదన్నట్టు ఆమె ప్రవర్తిస్తా ఉంది. దయచేసి చైర్మన్ గారు కూడా దీనికి స్పందించి కాలువ మీద ఉండే మెట్లు తీయమనండి. ముందు రోడ్డు కట్టంగా కట్టిన గోడను తీయమని చెప్పండి. అతని ప్లేస్ ఉంటే అతని ప్లేస్ అతను కట్టుకోమని చెప్పండి. మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. ప్లీజ్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ సెక్రటరీ గారికి, ఏసీపీ నరసింహమూర్తి గారికి కూడా మేము విన్నవించుకున్నాం. నంద్యాల పట్టణంలో ఫిబ్రవరి నెల 28వ తేదీ రైతు బజార్ వద్ద హెచ్ఎంకే వారి ఆధ్వర్యంలో చికెన్ మేళా నిర్వహిస్తున్నట్లు నంద్యాల అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ నందు బ్రాహ్మణులను కించపరిచే విధంగా పోస్టు చేసిన విధానాన్ని నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల 2వ పట్టణ పోలీసు అధికారులను కలిసి ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, బేషరతుగా వారు బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గద్వాల నరసింహారాజు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, సెక్రటరీ శేఖరప్ప, ట్రెజరర్ జోరావర్ సింగ్, కమిటీ సభ్యులు వినయ్, సత్యం రెడ్డి, ఆదినారాయణ, స్థానిక రెడీమేడ్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను రావినేతల విశ్వనాథ్, నంద్యాలలో గత 4 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇటీవలే అందరికీ తెలిసిన విషయమే, ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీనికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోమని గవర్నమెంట్ వారు అందరికీ కూడా చెప్పారు. కానీ అయినప్పటికీ ఈ చికెన్, నాన్ వెజ్ ఇవి సేల్ కాక చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలా చికెన్ మేళా అనేది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఇది చూస్తే హెచ్ఎంకే చికెన్ స్టోర్స్ అనే వీళ్ళు నంద్యాల అఫీషియల్ పేజ్ లో ఇట్లా బ్రాహ్మిన్స్ ని కించపరుస్తూ వాళ్ళ ఫోటోలు పెట్టేసి అసలు సంబంధం లేని వ్యక్తుల గురించి ఫోటోలు పెట్టి ఇట్లా ఫాస్ట్ గా వెళ్దాం రండ్రా అన్నట్టు ఒక పోస్ట్ చేసి చాలా కించపరచడం జరిగింది. ఇది మొత్తం బ్రాహ్మిన్స్ కమ్యూనిటీకే చాలా కించపరిచిన విధంగా ఈ పోస్ట్ ఉంది. దీనికి తగ్గట్టు మేము పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చాము. సిఐ గారికి మా కంప్లైంట్ చెప్పాము. దీని ప్రకారంగా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కూడా కోరుతున్నాము. 28వ తేదీన జరిగినటువంటి హెచ్ఎంకే చికెన్ స్టోర్స్ వాళ్ళు చాలా అన్యాయంగా ఈ పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు. దీనికి బ్రాహ్మణ కమ్యూనిటీని తీసుకున్నారు. వాళ్ళు బ్రాహ్మణులు అంటే లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి రకంగా మనుషుల్నే కాదు ఏ జంతువును కూడా హింసించారండి బ్రాహ్మణుడు. ఒక కోడి గాని, ఒక మేక, ఒక చీమకు కూడా హాని తలపెట్టినటువంటి వాడు ఈ రోజు ఈ చికెన్ సెంటర్ వాళ్ళకి గాని, ఇది పోస్ట్ చేసినటువంటి వాళ్ళకి గాని ఎంత ధైర్యం ఉండవాలి. వాళ్ళు మనల్ని అనవసరంగా దీంట్లో లాగి ఏదో గొడవలు సృష్టిద్దామనేటటువంటి రకంగా ఉన్నారు. వాళ్ళకు వ్యాపారాలు జరగకపోతే ఇంకా వేరే కమ్యూనిటీలో ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇది కావలసిగా పెట్టినటువంటిది ఇది. కాబట్టి మేము వాళ్ళపైన చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్లను అరెస్ట్ చేయాలి. వాళ్ళపైన పరువు నష్టం దావా వేయాలని చెప్పేసి మేము ఆల్రెడీ మాకు లాయర్లుగా పవన్ శర్మ గారు, రావినేతల దుర్గాప్రసాద్ సార్ గారు, విశ్వనాథ్ సార్ గారు, మా బ్రాహ్మణ సేవా సభకి అధ్యక్షులైనటువంటి మురళీకృష్ణ శర్మ గారు అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం. వాళ్ళు బేషరతుగా క్షమాపణ జరగడం అనేటటువంటిదే కాదు, దీనికి సంబంధించి ఇక మీద ఏదైనా కూడా దేనైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా మేమైతే మా కమ్యూనిటీ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. జై బ్రాహ్మణ్. పట్టణంలో ఉండేటువంటి బ్రాహ్మణులే కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతి బ్రాహ్మణుడు కూడా చాలా బాధపడాల్సినటువంటి అంశం
నిన్న జరిగినటువంటి సన్నివేశం. ముస్లింస్ ఏ కమ్యూనిటీ గాని మనము సాధ్యమైనంత అందరినీ ఐక్యంగా చూసుకుంటూ అందరు బాగుండాలి, అందరితో మంచిగా ఉండాలి, మంచి పలకరింపు ఉండాలి, సమాజం ఒక ఆనందకరంగా ముందుకెళ్ళాలి అనేటువంటి సౌభ్రాతృత్వంతో ఉండేటువంటి వ్యక్తిత్వం సాధ్యమైనంత బ్రాహ్మణులది. అట్లాంటి బ్రాహ్మణులు ఒక్కసారిగా బాధపడుతూ ఇట్లాగా పోలీస్ స్టేషన్ల దాకా వచ్చారు అంటే ఇది నిజానికి సమాజానికి కూడా అంత మంచిది కాదు. ఏ వ్యక్తులైతే ఇటువంటి అపహాస్యపూర్వకమైనటువంటి, ఎక్కడైనా హాస్యం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు, కానీ అపహాస్యం పనికిరాదు. ఒక కులాన్ని అందున బ్రాహ్మణీకం అగ్రస్థానంలో ఉండేటువంటిది. ప్రతి వాళ్ళు మాకు నమస్కారాలు చేసి మా ఆశీర్వాదాలు పొందేటువంటి వారు. అటువంటి ఆ బ్రాహ్మణికానికి ఇటువంటి తిక్క వ్యవహారాలతో, అంటే వాళ్లకు ఉన్మాదమైన ఉండాలి, లేకపోతే పిచ్చి ఉండాలి, లేకపోతే ఏముందిలే అనేటువంటి అహంకారమైన ఉండాలి. ఇటువంటి వాటన్నింటినీ కూడా నిజానికి మేమంతా మనస్ఫూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఇంకొకసారి ఇప్పటికి చేసినటువంటి పనిని తప్పిదముగా భావన చేసి వారు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారా సంతోషపడతాము. లేదు దీన్ని ఇంకా పై స్థాయికి అని ఇందాక సుభీంద్రాచార్యుల వారు చెప్పారు. ఖచ్చితంగా దేశ స్థాయి వరకు కూడా తీసుకుని వెళ్ళి దీని పట్ల బ్రాహ్మణులకు ఖచ్చితమైన క్షమాపణ వచ్చేంత వరకు పోరాటం ఆపము అనేటువంటి విషయాన్ని ఏ కమ్యూనిటీ వాళ్ళైతే చేశారో వాళ్ళ పేరు అనడానికి కూడా నిజంగా బాధాకరంగా ఉంది. మాకు అనుభూతి కావట్లేదు వాళ్ళం. కాబట్టి ఏ కమ్యూనిటీ వాళ్ళు ఈ పని చేశారో వాళ్ళు తప్పనిసరిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అట్లాగే న్యాయపూర్వకంగా చట్టపూర్వకంగా మేము ముందుకు వెళుతున్నాం. అల్లర్లు అలగడులు సృష్టించడం అనేటువంటిది మా మతము అభిమతము కాదు. శాంతముగా ఉండాలి, శాంతముగానే దాన్ని నిర్వహణ చేసుకోవాలి అనేటువంటి విధానంగా మేము ముందుకు వెళుతున్నాం. కాబట్టి వాళ్ళందరూ దయచేసి ఛానల్ కారణం చేత గమనించి బేషరతుగా ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి అని మరొక్కసారి మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాము. పర్యటన అవగాహన మీద రైతు బజార్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పర్యటన అవగాహన సర్వీస్ ఏర్పాటు చేయడం, ప్రజలందరికీ ఒక ఐడియా కల్పించడం జరిగింది. అసలు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ దాని విషయంలో ఒక బ్రాహ్మణ కమ్యూనిటీని పోస్ట్ చేస్తూ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎప్పుడైనా బ్రాహ్మణులు అనేవారు అందరి హితం కోరేవారు బ్రాహ్మణులు. ఎప్పుడు కూడా ఎదుటి మతాన్ని గౌరవించి మన మతాన్ని ఔన్నత్యాన్ని పెంచుకోవడం భారతదేశ సాంప్రదాయం. కాబట్టి ఒక బ్రాహ్మణ కమ్యూనిటీ కాదు, ఏ కమ్యూనిటీని కూడా ద్వేషించే హక్కు కానీ వాళ్ళు కించపరిచే హక్కు కానీ ఎవరికి కూడా ఇక్కడ లేదు. కాబట్టి మా బ్రాహ్మణ కమ్యూనిటీ ఈ విషయంలో చాలా బాధపడింది. దీని వెంటనే చట్టపరమైన చర్యగా మా పెద్దలు దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో అందరం బ్రాహ్మణ సంఘం అందరం కూడా కలిసి చట్టపరంగా చూడటం అధికారులకు మేము బాధ్యతాయుతంగా ఇవ్వడం జరిగింది. మా యొక్క బాధ్యతాయుతమైన విషయాన్ని చులకనగా తీసుకోకుండా అవసరం పరిస్థితికి ఎంతకైనా వెళ్లేందుకు రాష్ట్ర సంఘాల తరఫున ముందుకు వెళ్తామని, అటువంటి అవకాశం లేకుండా మనం అందరం కలిసిమెలిసి రంగాల్లో సహజీవన విధానం కొనసాగించే ఎందుకు అందరూ కృషి చేయాలని, ఈ విషయంలో సహకరించినటువంటి టోటల్ అధికార బృందానికి, మీడియా బృందానికి, మా బ్రాహ్మణ సేవా సమైక్య సభ్యులకు అందరికీ కూడా సమైక్య తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బ్రాహ్మణులు. నంద్యాల జిల్లా అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆపరేషనల్ డెవలప్మెంట్ అడ్వైజర్ గా డాక్టర్ సాయిరాజ్ సంతోష్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వైకుంఠ స్వామి మేనేజర్ మురళీధరన్, సుదర్శన్ స్వామి మఠం అధికారులు గూడూరు సంజీవరాయుడు, ఎస్ఎల్ రమణ, గంగాధర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అహోబిలం మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి జరిగే అహోబిలం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారుల సహకారం తీసుకుంటున్నామన్నారు. అహోబిలం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తాగునీరు, వసతి, మరుగుదొడ్లు, స్నానపు గదులు తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమన్వయంతో అహోబిలం మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని అన్నారు. నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి రోజు శనివారం రాత్రి గంగా కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవ విగ్రహాలను పుష్పాలతో అలంకరించి
తెప్పపై కొలువుదీర్చి మహానంది క్షేత్రంలోని రుద్రగుండం పుష్కరిణిలో స్వామి అమ్మవార్లను విహరింపజేశారు. అలాగే రుద్రగుండం పుష్కరిణిలో త్రిశూల చండీశ్వర స్నానం ఆలయ వేద పండితులు ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు వైవాహిక బంధానికి ప్రతీకగా నాగవేలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
दधतीं करैर्मयां सर्वाङ्गभूषावृताम् नीलात्मविजमास्य पारदशकां सेवे महाकार्याम् यामस्तोत्सुतेरोगमलजो तुम्बधं कैटभम् श्रीकामे श्रीमहानन्दीश्वरस्वामिने नमः ध्यानं समर्पयामि अवाहं समर्पयामि रत्नसिंहासनार्पयामि पात्रं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि हिरण्यवर्णाश्रुतयत्पावकायाश्वाकर्षपोयासुन्दरः अग्नियाय भवन्तु शुभोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं అహోబిలం క్షేత్రంలో నూతన గరుడ విగ్రహాన్ని అహోబిలం 45వ పీఠాధిపతి రంగనాథ ఎత్తింద్ర మహాదేశకన్ స్వామివారు ప్రత్యేక పూజ చేసి ఆవిష్కరించారు. ఈ గరుడ విగ్రహాన్ని ఆళ్లగడ్డకు చెందిన ప్రముఖ యోగా టీచర్ ఎర్రం వెంకటాద్రి మరియు ఎర్రం భాగ్యలక్ష్మి వారి సహకారంతో ఏర్పాటు చేయడమైనది. ఈ దంపతులను పీఠాధిపతి పట్టు వస్త్రంతో గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకులు కిదాంబి వేణుగోపాలాచార్యులు, మణియర్ సౌమ్యనారాయణ, మణియర్ సుదర్శన్, వైకుంఠం స్వామి, అర్చకులు మధుసూదన్, జనరల్ మేనేజర్ మురళీధరన్ మరియు ఏడి రవికాంత్ చౌదరి పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెడీమేడ్ షాప్ ఓనర్స్, రిటైల్ వ్యాపారస్తుల సమస్యలను గుర్తించి సహకరించాలని కోరిన ది నంద్యాల రెడీమేడ్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు. రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి రాకపోకలకు ఇబ్బందులు గురి చేస్తే న్యాయం కోరిన వారిపై కేసులా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. బ్రాహ్మణులను కించపరిచిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు. అహోబిలం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దేవస్థానం ఆపరేషనల్ డెవలప్మెంట్ అడ్వైజర్ డాక్టర్ సాయిరాజ్. నేత్రపర్వంగా మహానందీశ్వరుడి తెప్పోత్సవం. అహోబిలం క్షేత్రంలో నూతన గరుడ విగ్రహాన్ని ఆవిష్కరించి పూజ చేసిన అహోబిలం 45వ పీఠాధిపతి స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.